హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ షైన్. ఈరోజు మంచి టేస్టీ అండ్ అథెంటిక్ సాంబార్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక కప్పు కందిపప్పుని కడిగేసుకుని ఒక 10-15 నిమిషాలు నానపెట్టేసి కొంచెం పసుపేసి ప్రెషర్ కుక్ రానియాలి. ఒక 2-3 విజిల్స్ వరకు ప్రెషర్ కుక్ రావాలి. అంటే కందిపప్పు ఒక 80% ఉడికిపోయి ఉండాలన్నమాట. సో స్టీమ్ అంతా పోయాక చూస్తే ఇట్లా ఉడుకుంటుంది కందిపప్పు. ఉడికిన కందిపప్పుని వేరే బౌల్లోకి తీసేసి అదే ప్రెషర్ కుక్కర్లో మన సాంబార్ ముక్కలనే వేసుకోవాలి. ఫస్ట్ ఆనియన్స్, సాంబార్కి ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. క్యారెట్, సొరకాయ, బెండకాయ, మునక్కాడ, ఇంకా మన దగ్గర ఏం వెజిటేబుల్స్ ఉన్నా వేసుకోవచ్చు. టమాటో వేసేసి నెక్స్ట్ సాంబార్ కోసం ఒక పెద్ద లెమన్ సైజ్ అంత టామరిండ్ ముందే సోక్ చేసి ఉంచుకొని దాని జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం రెడీ చేసుకున్న ఈ వెజ్జీస్లో ఈ టామరిన్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇవి ఎంత యాడ్ చేసుకోవాలంటే వెజిటేబుల్స్ మునిగే వరకు యాడ్ చేసుకోవాలి. ఇంకా ముక్కలకి కొంచెం వాటర్ పడతాయి, సో కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు అండ్ కొంచెం కారం యాడ్ చేసుకోవాలి. ఈ ముక్కలు ఇలా ఉడుకుతున్నప్పుడు ఇందాక ఆల్రెడీ బాయిల్ చేసి ఉంచుకున్న కందిపప్పుని ఈ ముక్కల్లో వేసేసి ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి ప్రెషర్ కుక్ చేసుకోవాలి. ఒక 2-3 విజిల్స్ వరకు ప్రెషర్ కుక్ చేసుకోవాలి. స్టీమ్ అంతా పోయాక ఓపెన్ చేసి చూడాలి. సో ముక్కలు మంచిగా ఉడకాలి, అలా అని చెప్పి మెత్తగా అవ్వకూడదు. సో ఇట్లా ఉండాలి, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. పోపు కోసం ఒక పెద్ద కడాయి తీసుకుని అందులో ఆయిల్ వేసి పోపు వేసుకోవాలి. ఇక్కడ పోపు వేసే క్లిప్ మిస్ అయింది, సో మనం వేసుకునే రెగ్యులర్ పోపు వేసేసి ఆ తర్వాత ఈ ఉడకపెట్టుకున్న ముక్కలు, పప్పు ఉన్నది మొత్తం కుక్కర్లో నుంచి ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సాంబార్ పౌడర్ కోసం నేను హోమ్మేడ్ సాంబార్ పొడి వాడుతున్నాను. ఇది అంత కారం ఉండదు కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. సో తగినంత సాంబార్ పొడి మరుగుతున్న ఈ సాంబార్లో వేసేసుకోవాలి. నెక్స్ట్ తగినంత ఉప్పు వేసుకోవాలి. తర్వాత కొంచెం బెల్లం వేసుకుని మంచిగా కలుపుకోవాలి. సాంబారు చిక్కగా ఉంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కలిపేసుకొని ఒకసారి టేస్ట్ చూసేసి ఆ తర్వాత మూత పెట్టి 5-10 మినిట్స్ వరకు మంచిగా మరగనివ్వాలి. ఈలోపు మధ్యలో 1-2 సార్లు చెక్ చేయొచ్చు సాంబారు. ఒక 5-10 నిమిషాల తర్వాత ఒక మంచి కన్సిస్టెన్సీ ఫామ్ అవుతుంది, ఇట్లా చూపించినట్టు వీడియోలో. చూసారు కదా, ఎంతో టేస్టీ, డెలీషియస్, అథెంటిక్ సాంబార్ రెడీ అయిపోయింది. Hope you like this video. Stay tuned for more interesting video. Thanks for watching.